ఇది గరిక అండి. మనకి సాధారణంగా ఇంట్లో బయట కనిపిస్తుంటుంది. ఇది మనకి ఒక ఆహార పదార్థంగా కూడా పనికొస్తుంది. దీంతో మనం ఒక పచ్చడి చేసుకుందాం. పచ్చడి రుచి చాలా బాగుంటుందండి, చేసుకోవడం కూడా సులభం. లేత గరికని తీసుకుందామండి. లేత గరిక తీసుకొని ఈ పైన కొసలు ఉన్నాయి కదా, వాటిని కట్ చేసుకుందాము. చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. దీని తయారీ విధానం అది మేము ఇప్పుడే చూపెడతాను. తర్వాత ఈ గరికలో ఉండేటువంటి ఆయుర్వేద లక్షణాలు ఏంటిది, ఆరోగ్యపరంగా ఇది మనకి ఏ విధంగా మేలు చేస్తుంది, ఈ విషయాల్ని మనకి మన డాక్టర్ గారు, ఆయుర్వేదం డాక్టర్ గారు నరసింహాచారి గారు చాలా విపురంగా చెప్పారండి. అది వినండి. నేను ఆడియోలో అది రికార్డ్ చేశాను, ఆడియో పెడతా, తప్పకుండా వినండి. మనకి పండగలు వస్తాయండి, మనకి వినాయక చవితి వస్తుంది. వినాయక చవితి అప్పుడు గరికతోటి మనం పూజ చేస్తాం వినాయకుడిని. మీరు ఆ గరికని పచ్చడి రూపంలో మలుచుకోండి, చేసుకోండి. ఒకసారి చేసి చూసి తిని చూడండి, చాలా బాగుంటుందండి. రుచి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. నేను ఇది గరికని కోసుకొని కిందకి వెళ్ళి మా మిద్దె మీదనే పండింది వచ్చిందండి తొట్టెలో. కిందకి వెళ్ళి నేను కడిగి ఏం చేయాలి అన్నది చూద్దాము. ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టినండి. నేను గరికని కోసుకొని కిందకి వెళ్దాం. ఇప్పుడు ఏం చేసాము, గరికని వీలైనంత మటుకు మనం ఆ కింద వేర్లు పైన ముందు భాగాలున్నాయి కదా, కట్ చేసి సన్నగా తరుక్కుందాం. సన్నగా తరిగి కప్పులో తీసి పెట్టుకుందాం. మంచిగా మీరు ఎంత శుభ్రం చేసినా ఏం చేసినా వేర్లు అన్నవి వస్తాయండి. కాబట్టి వేర్లకు ఉండే మట్టి పోయేటట్టు 1కి 4 సార్లు కడగండి. వేరు వచ్చిన పెద్ద డేంజర్ ఏం కాదు. కట్ చేసుకొని ప్రాసెస్లోకి వెళ్దాము. ఇది మనకు అందుబాటులో ఉంటుందని రోజు చేసుకోవడం కంటే అడపదడప చేసుకుందామండి దీన్ని. గరిక పచ్చడి గరికతోటి రోజు ఎందుకు 10 రోజులకు 15 రోజులకు ఒకసారి చేసుకుందాము. దీనికి కావాల్సిన పదార్థాలండి, ఇంగువ ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, బెల్లము, నువ్వుల నూనె తీసుకోండి. నువ్వుల నూనె అందుబాటులో ఉంటాయి కనుక నువ్వుల నూనె తీసుకోండి, అద్భుతంగా ఉంటుందండి నువ్వుల నూనెతోటి. ఆవాలు 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర. మనం జనరల్గా పచ్చడికి జీలకర్ర వేయము, ఇక్కడ వాడుతున్నాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని నానబెట్టండి. చింతపండు గుజ్జుని వేసుకుందాం. పసుపు ఒక 1/2 టేబుల్ స్పూను, మినపప్పు 1 టేబుల్ స్పూను, మెంతులు ఒక 1/2 టేబుల్ స్పూన్ అండి, రుచి అద్భుతంగా ఉంటుంది. శనగపప్పు 1 టేబుల్ స్పూను, ఉప్పు 1 టేబుల్ స్పూను, పచ్చిమిరపకాయలు. ఎండుమిరపకాయల కంటే పచ్చిమిరపకాయలు శ్రేష్టంగా ఉంటాయి. దీన్ని ఒక 3-4 అండి, కారాన్ని బట్టి తీసుకోండి. ఇది మనకి సువాసన అది అద్భుతంగా ఉంటుంది. నేను ప్రాసెస్ అది స్టార్ట్ చేస్తాను. ఈ పొయ్యి అంటించే లోపల ఏం చేస్తానంటే డాక్టర్ గారు దీని గురించి చెప్పినటువంటి కామెంట్ని పెడతానండి, తప్పకుండా వినండి. విన్న తర్వాత మనం దీంట్లోకి వెళ్ళిపోదాము రండి. గరిక ఇది మనకి మైదాన ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంది. ఇది 2 అడుగుల నుంచి 3 అడుగుల వరకు నిటారుగా పెరుగుతుంది, ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీన్ని ఆయుర్వేదంలో శీతవీర్యం అంటే చలువ చేసే గుణం కలిగిందిగా చెప్తూ ఉంటారు అనమాట. దీంట్లో ఏంటంటే న్యూట్రిషనల్ వాల్యూ, పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ముఖ్యంగా కడుపులో మంట, హైపర్ అసిడిటీ, అల్సర్, అలాగే మూత్రంలో రాళ్ళు, మూత్రంలో మంట, ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు ఎక్కువగా. అయితే దీన్ని మామూలుగా మనం గరిక పచ్చడి అనేది కూడా చేసుకుంటూ ఉంటాం. దీన్ని ఏంటంటే ఉపయోగించే విధానం, ఒక గుప్పెడు గరిక తీసుకొని నీటిలో కలిపి మిక్సీలో వేసి లేదా దంచి దాన్ని వడగట్టినటువంటి రసం వస్తే అది 30 ml 30 ml పొద్దున సాయంత్రం తాగాలి మెడిసినల్గా. అలాగే దీన్ని మామూలుగా పచ్చడిలాగా మన ఏంటంటే కొద్దిగా ఆవిరి మీద మగ్గనిచ్చి పోపు దినుసులు వేసి రోట్లో పచ్చడిలాగా కూడా నూరుకొని తీసుకుంటే ఏంటంటే బాగా ఆకలి మీద ఉన్నప్పుడు కనుక ఈ గరిక పచ్చడి కనుక తీసుకుంటే చాలా చక్కటి రుచిని కలిగిస్తుంది, అరుచిని తగ్గిస్తుంది, జ్వరం లాంటి సంబంధమైనటువంటి వాటిని కూడా తొలగిస్తుంది అన్నమాట ఈ గరిక. నూనె కాగింది, కాగానే పసుపు వేసాము. పసుపు పోపులో వేస్తే కలర్ బాగుంటుందండి. ఇంగువ వేసుకుందాం. ఇంగువ కొద్దిగా ఆ ఘాటు తగలాలండి, తగిలితేనే బాగుంటుంది. ఆవాలు,
ఇవ్వండి శనగపప్పు, మినప్పప్పు 3 కొద్ది ఎర్రబడే టైంలో పచ్చిమిరపకాయలు అవి వేసుకుందాం, మెంతులు కూడా వేసేసుకున్నాము, జీలకర్ర అవి కొద్దిగా ఎర్రబడే టైంలో వేసుకుందాం. జీలకర్ర తొందరగా వేగిపోతాయి కదా, అందుకనే ఇవి కొద్దిగా ఎర్రబడే టైంలో వేసుకుందాము. ఒక్క నిమిషం అండి. కింద మనకి శనగపప్పు, మినపప్పు చక్కగా ఎర్రబడ్డాయి. ఎర్రబడగానే ఏం చేసాం, జీలకర్ర వేసాం, పచ్చిమిరపకాయలు వేసేసాం. పచ్చిమిరపకాయలు వేసి ఒక్క నిమిషంలో ఇది మగ్గిపోతాయి. మగ్గగానే మనం గరికను తరిగి రెడీగా పెట్టుకున్నాం కదా, దాన్ని వేసుకుందాం. ఇది మనకి గ్రామీణ ప్రాంతాల్లో చేసుకునే వంట అండి. ఇది రుచి మటుకు అద్భుతంగా ఉంటుంది, గ్యారెంటీగా చెప్పచ్చు. ఇది మనకి ఇడ్లీ, దోశ, చపాతి, జొన్న రొట్టెలు, రాగి సంకటి వీటన్నిటిలోకి బాగుంటుందండి. ఇది గరిక వేసేసుకుందాము. మీరు ఎంత కడిగినా సరే వేరు అన్నది వస్తుందండి, ఎంత శుభ్రంగా చేసినా సరే వేరు అన్నది వస్తుంది. ఆ వేరులతో పాటు మట్టి వస్తుంది. ఆ మట్టి రాకుండా శుభ్రంగా కడగండి. ఒకటికి 4 సార్లు కడగండి. గరిక వేగి సువాసన వస్తుందండి. వేడి తగిలింది కదా, ఒక్క నిమిషం బెల్లమును అది వేసుకుందాము. చింతపండు రసం వేసేద్దాం, 1 సెకండ్. ఇది మీరు సేకరించేటప్పుడు గడ్డిని కొద్దిగా మంచి శుభ్రమైన ప్రదేశాల నుంచి సేకరించే ప్రయత్నం చేయండి. పెస్టిసైడ్స్ కొట్టినట్టువి అవాయిడ్ చేయండి. రైట్, చింతపండు రసం పిండేసుకున్నాము. పిండేసుకొని ఇప్పుడు ఏం చేద్దాము, ఉప్పును బెల్లం ముక్క వేసుకుందాం. ఉప్పును చింతపండు రసం, బెల్లము 3 వేసాము. మగ్గిపోయింది. ఇది ఒక్క నిమిషం అండి, దింపేసుకుందాం. మెత్తబడిపోయింది చూసారా చక్కగా. దీని గరిక వాసన మనకు బ్రహ్మాండంగా ఉందండి, గుమ్మగుమ్మలాడుతుంది. ఒక్క నిమిషంలో దింపేసుకుంటానండి. దింపేసుకుని చల్లారుద్దామండి. చల్లార్చి గ్రైండ్ చేద్దాం. ఏం చేసాం, చక్కగా మెత్తగా రుబ్బుకున్నాం. మనం గరికతో చేసిన సంగతి తినేవాళ్ళకి అర్థం కావద్దండి. దేంతో చేసాము అన్నది ఒక్క సెకండ్ వాళ్ళు కన్ఫ్యూజ్ కావాలి, మనం చెప్తే కానీ అర్థం కావద్దు. అందుకోసం మెత్తగా రుబ్బండి, కనపడద్దండి. మనకు ఆ కుసలు కూడా తీసేసాం కాబట్టి మెత్తగా నలుగుతుంది. మనం అందులో నూనెలు కూడా మంచిగా వేయించాం, ఈజీగా నలిగిపోతుంది. తర్వాత కారం చూసి వేసుకోండి. కారం కొద్దిగా నోటికి పట్టాలంటే కనుక 4 మిరపకాయలు ఎక్కువ వేసుకోండి, లేదు 2 తక్కువ వేసుకోండి. చింతపండు, మెంతులు వేసాం కాబట్టి తినేందుకు ఒక 2 గంటల ముందర చేసి పెట్టుకుంటే ఊరుతుందండి. చింతపండును, మెంతులు చక్కగా ఊరుతాయి. ఊరి దానికి మంచి రుచిని ఇస్తాయండి. ఇది అప్పుడప్పుడు చేసుకుని తినేటువంటి ఆహార పదార్థం అండి. రుచి మటుకు అద్భుతంగా ఉంటుంది. మీకు చపాతీలో బాగుంటుంది, పూరి, దోశ, ఇడ్లీ, అన్నం, రాగి సంకటి, జొన్న రొట్టెలు ఏ సమస్తాలకు బాగుంటుందండి. రుచి మటుకు అద్భుతంగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి తిని చూసిన తర్వాత రుచి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి. తప్పకుండా కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.